హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం పూర్ణం బూరెలు చేసుకోబోతున్నామండి. ముందుగా పూర్ణం బూరెలకి శనగపప్పు ఇలా కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా శనగపప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం పడుతుంది. బెల్లం వేసిన తర్వాత ఇలా కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇంతే అండి, ఇలా గట్టి పడేంత వరకు ఇలా దగ్గరికి ఉడికించుకొని ఇది చల్లార్చుకోవాలండి. పూర్ణం ఇలా చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలండి. మినపప్పు ఒక 2 hours నానబెట్టుకుని ఇలా పిండి కింద రుబ్బుకోవాలండి. ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా, గారెల పిండి కన్నా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా మినప్పిండిలో వరిపిండి కలుపుకోవాలండి. వరిపిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. బూరెలు వేసుకోవడానికి ముందు పిండిని వాటర్లో వేసుకోవాలండి. ఇలా సగం ములిగి సగం పిండి తేలాలి. అలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టుగాండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పూర్ణాలు పిండిలో వేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి బూరెలు. ఇలా బూరెలన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.